కలల సౌధం కొద్ది గంటల్లో సాక్షాత్కరించబోతోంది. 1-2 కాదు, ఏకంగా 1,00,000 మంది టిట్కో గృహ సముదాయాల్లో అడుగుపెట్టబోతున్నారు. కాలనీల్లో పూర్తయిన ఇళ్లలో మరో 1,50,000 మంది గృహప్రవేశాలు చేయబోతున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించి సొంతింటి కల సాకారం చేసుకుంటున్న పేదల సంబరంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. తిరుపతి జిల్లాలో లబ్ధిదారులతో నేడు గృహప్రవేశాలు చేయించబోతున్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు నేడు 1,00,000 గృహాలను అందించనుంది. 2017-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చాలా వరకు టిట్కో గృహాల నిర్మాణం పూర్తయింది. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఫ్లాట్లతో గృహ సముదాయాలు నిర్మించారు. మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు చేతికందించాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా 5 ఏళ్లు కాలక్షేపం చేసి లబ్ధిదారుల్ని ఇబ్బందులకు గురిచేసింది. ఆ పార్టీ రంగులు వేసి ఆర్భాటం చేసింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన పూర్తిపై దృష్టి పెట్టింది. నిధులు కేటాయించి సకాలంలో పనులు పూర్తి చేసింది. సిమెంట్ రోడ్లు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ సదుపాయం ఇలా అన్ని వసతులతో లబ్ధిదారులకు ఇల్లు అందిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 21 నెలల్లో రెండోసారి ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. 3 లక్షల ఇళ్లను గతేడాది లబ్ధిదారులకు అప్పగించారు. తాజాగా 1,00,000 టిట్కో గృహాలతో పాటు కాలనీలో నిర్మించిన 1,50,000 గృహాలను పూర్తి చేసి ఇస్తున్నారు. పేదల సొంతింటి గల సాక్షాత్కార వేడుకలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. ఈ ఉదయం అమరావతి నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని పూదూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం లబ్ధిదారులతో టిట్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేయిస్తారు. అనంతరం వారితో మాట్లాడి ప్రజావేదిక సభలో పాల్గొంటారు. గృహ ప్రవేశాలకు సిద్దమైన టిట్కో ఇళ్లను మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు.